నిడుబ్రోలు ఆసుపత్రిలో వైద్య సేవలపై ఎమ్మెల్యే సమీక్ష. విగ్రహ ఏర్పాటు కోసం తీవ్ర నిర్ణయం. గుంటూరులో ఉద్రిక్తత. పొన్నూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీ ఘనంగా నిర్వహణ. సునీతను తీసుకొచ్చేందుకు నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్. తిరుమలలో మద్యం తాగిన మత్తులో హంగామా. విజిలెన్స్ సెక్యూరిటీ ముందు రెచ్చిపోయాడు. 15 నెలల్లో భారీ అప్పు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలు ప్రభుత్వ వైద్యశాలను శనివారం ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ పరిశీలించారు. వైద్యశాలలో అందుతున్న చికిత్స విధానాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ ఫిరోజ్ ఖాన్ను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆసుపత్రి ఆవరణలో వాటర్ ప్లాంట్, మార్చరీ గది, పాత భవనాలను కూడా పరిశీలించారు. పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ తనిఖీలో కమిషనర్ రమేష్ బాబు పాల్గొన్నారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యను త్వరగా పరిష్కరించి రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఇదే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో మరిన్ని మెరుగుదలలు రావాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిశీలనతో ఆసుపత్రిలో మార్పులు వస్తాయా? వేచి చూడాలి. గుంటూరు పట్టణంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుజ్జనగుండ్ల సెంటర్ వద్ద ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నాన్ని పాల్పడ్డాడు. కారణం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆ వ్యక్తి పెట్రోల్ పోసుకొని చెలరేగిపోతుండగా స్థానికులు అప్రమత్తమై వెంటనే అతడిని అడ్డుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది అని చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరు? ఈ ఆందోళనకు అసలు కారణం ఏమిటి? పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇలాంటి ఘటనలు సమాజంలో అలజడి సృష్టిస్తున్నాయి. వ్యక్తిగత సమస్యలు లేదా డిమాండ్లను ఇలా ప్రదర్శించడం ఎంతవరకు సమంజసం? గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ గాంధీ బొమ్మ సెంటర్, అంబేద్కర్ సెంటర్ వరకు కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న వారు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ నినాదాలు చేశారు. ప్లాస్టిక్ రహిత పొన్నూరు లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు కూడా మద్దతు తెలిపారు. ప్రజలు స్వచ్ఛత అవగాహన పెంచుకోవాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన జీవనం కోసం ఇలాంటి కార్యక్రమాలు మరింత ఎక్కువగా నిర్వహించాలని తెలిపారు. పర్యావరణాన్ని రక్షిద్దాం, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధిద్దాం. పర్యావరణాన్ని రక్షిద్దాం,
పర్యావరణాన్ని రక్షిద్దాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధిద్దాం. పర్యావరణాన్ని కాపాడదాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిషేధిద్దాం. వద్దు, ప్లాస్టిక్ నివారిద్దాం. చేయి కలుపుదా, ప్లాస్టిక్ నివారిద్దాం. ప్లాస్టిక్ రహిత పొన్నూరు మనందరి కర్తవ్యం. ప్లాస్టిక్ మూత కబలించనివ్వకు నేస్తం. స్వచ్ఛత కోసం ఈ అడుగు, ప్లాస్టిక్ ఆంధ్రాకు ముందడుగు. ఓకే స్టార్ట్. అందరూ బాగున్నారు. చేయి కలుపుదాం. ప్లాస్టిక్ రహిత పొన్నూరు. ప్లాస్టిక్ రహిత పొన్నూరు. ప్లాస్టిక్ రహిత పొన్నూరు. అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములను రప్పించేందుకు ఫాల్కన్ 9 నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ ఆమెతో పాటు ఉన్న విల్మోర్ను భూమికి తిరిగి తీసుకురావడానికి ఎలాన్ మాస్క్కి చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుండి ఈ రోజు ఉదయం 4:30 ఫాల్కన్ 9 రాకెట్ విజయవంతంగా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇందులో 4 వ్యోమగాములు అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, విల్మోర్ ఈసారి ఫాల్కన్ 9 ద్వారా భూమికి తిరిగి రానున్నారు. మరికొన్ని రోజుల్లో వీరు సురక్షితంగా భూమి మీదకి చేరుకోనున్నారు. Copy 1 Alpha. And liftoff of Crew 10 now Vehicle soaring to the pitching International downrange. Space Station. 1.7 million pounds of thrust now propelling Falcon 9 and తిరుమల పవిత్ర ఆలయ ప్రాంగణంలో ఆలయ మాడ వీధుల్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి మద్యం సేవించి నేను లోకల్ మందు తాగుతా, అవసరమైతే మద్యం కూడా అమ్ముతా అంటూ గందరగోళం సృష్టించాడు. అక్కడే వీధుల్లో ఉన్న విజిలెన్స్ భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే మద్యం నిషేధితమైన తిరుమలకు అతను తాగి ఎలా వచ్చాడు, అతనికి మద్యం అందించిన వ్యక్తులు ఎవరు అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. పవిత్రమైన తిరుమలలో ఇలాంటి ఘటనలు జరగడం భక్తుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేయాలని డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. మీకు ముందంతా కావాలా? ఏ పోలీసు వాళ్ళారా? మీకు నేను నమ్ముతా, నేను లోకంలో కొడుకుని. ఇప్పుడు ఏం చేద్దాం? ఏమి కావాలో చెప్పు. ఇప్పుడు ఏమి చెప్పు. అంతే కదా. తెలంగాణ అసెంబ్లీలో అప్పుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన రాజకీయంగా కలకలం రేపుతోంది. గత 15 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఖజానాపై భారీ అప్పు
మోపబడిందని స్పష్టమైంది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్షాల విమర్శలకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గత 15 నెలల్లో రాష్ట్రం ₹1,58,041 కోట్ల అప్పు చేసిన సంగతి నిజమే అని అంగీకరించారు. ఈ ప్రకటనతో విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రభుత్వం ఆర్థిక విధానాల వల్ల భవిష్యత్తులో రాష్ట్రమే సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిధి నేను దాటను. ప్రతిదానికి ఒక శిక్ష, ఒక విధానం ఉంది. ఏది కూడా పరిధి దాటను, ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని. చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి. జర్నలిస్టులకు కూడా నా సూచన, ఎవరు జర్నలిస్ట్ ఎవరు వచ్చేటోళ్ళు కాదు. ఇప్పుడు మనం సెక్రటేరియట్ ఓపెన్ చేసినాం, సెక్రటేరియట్కి వస్తున్నారు. మనం సెక్రటేరియట్లో ప్రజల్ని లిబరల్గా వదిలితే దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. జర్నలిస్టులని అంతకుముందు ప్రజాప్రతినిధులను రానియలే, జర్నలిస్టులను రానియలే సెక్రటేరియట్లకు. మనం వచ్చినాక అలౌ చేస్తున్నాము. వాళ్ళు లోపలికి వచ్చి కూర్చొని ఏది పడితే అది రాస్తున్నారు. స్లో ఏమైంది అని నియంత్రించే కాడికి వస్తాయి. మేము తెచ్చినప్పు 1 డిసెంబర్ 2023 నుంచి 28/2/2025 మీడియా మిత్రులు కూడా సావధానంగా వినాలి. 1/12/2023 నుంచి 28/2/2025 మన ఫిబ్రవరి 28 తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది. 1,58,041 కోటి అప్పు తెచ్చినాం అధ్యక్ష. నేను మా